డీజీపీ మాతో ఎందుకు మాట్లాడారు? ఎవరైనా మాతో నన్ను ఫోన్ చేస్తే ఎత్తలేదు ఆయన డిఎస్పీ గారు. మళ్ళీ కాల్ బ్యాక్ చేయలేదు. మళ్ళీ తెలియదండి. డిఎస్పీ గారు పొద్దున్న చేస్తే సార్ క్లాష్ కాదు, మరి ఏమన్నా ప్రోగ్రామ్స్ సార్ 4 చేసుకుంటారా? నేను చెప్తాను సార్, అయిందని మొదలు పెట్టాను. ప్రతి బొమ్మ కాడ 8 బొమ్మల కాడ మీటింగ్ లేదు సార్. మీరు మీటింగ్ చెప్పాలి చేయమని మీరు అనగలరా? ఆడి ఉద్దేశం ఏంటంటే ఆడికి పని చేయడం చేత కాదు, కానీ ఈ ప్రోగ్రాం చెడగొట్టాలని తప్పితే వేరే ఏమి ఉండదు. ఏమన్నా అతని క్లాష్ కానీ క్లాస్ అవ్వకూడదని ఎందుకు అబ్జెక్షన్ చేస్తాడు? మీరు ఉంటారు బాబు ఎట్లా అవుతాయి అలరైపోతాను ముందు లేదని చెప్పారు కదా మీరు. మీకు ఇవ్వట్లేదు, ఓన్లీ రాధారంగా మిత్రమండలికి అని చెప్పారు. చేసుకోమన్నారు. మరి బాగా పోలీసు కూడా తలకాయ అంటే అసహ్యంగా ఉంటుంది, ప్రజలు మంచిగా మాట్లాడుకోరు ఎందుకు బాబు అని మీరు అడిగి చెప్పుకుంటారు. మళ్ళీ చెప్పి ఇచ్చేద్దాం సార్, సాయంత్రం ఇద్దాం, వాళ్ళు సావాలి సార్ సాయంత్రం చెప్తే ఏముంటుంది? సాయంత్రం నేను అందుకే అన్నా మీరు కాదు సార్ అతను కూడా ఇష్యూస్ వస్తాయి కాబట్టి ఏమంటే రేవతి చూసుకుని మీరు నిజాంపేట చూసుకుని వెళ్ళిపోండి. వాళ్ళు మెల్లగా ఈ 2 చూసుకుని మెల్లగా మీది మీకు వాళ్ళకి ఒక అరగంట గంట తేడా రేవతి, మరలపాలెం, చిరకలపూడి, రాజపేట, మల్లపేట, నిజాంపేట లాస్ట్ సార్. అదే మనే ఉంది. ఇప్పుడు రేవతి నిజాంపేట చూసుకుని వెళ్తారు సార్. మేము ముందు ఇచ్చాం చిలకలపూడి వెళ్తాం అని అనట్లేదు కదా. వాళ్ళు అయిపోయిన కూడా చెప్పట్లేదు. ఉంటా ఉంటే రేపు వాళ్ళ ఉద్యోగాలు చేయాలి, మన ఉద్యోగం మనం చేయాలి. చూడండి సార్ ఏముంది ఇది లోపల వేస్తాం, లేదా తిన్నట్టు కేసు పెడతాం, లేదా యావజ్యం నేను పీడీ యాక్ట్ పెడతాం. ఇవే ఉంటాయి, ఇంకా అంతకుమించి ఏముంటాయి? మీరేమన్నా మామూలు పర్సన్ పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ చేస్తారు. మీరైతే క్లాష్ అవనివ్వకండి, రివర్స్లో వెళ్ళండి. ఏది ఆయన రేవతి నుంచి వలందపాలెం చేరుకున్న తర్వాత మీరు బయలుదేరండి. రేవతి ఆయన వలందపాలెం చేరుకున్నాక బయలుదేరండి. అనేది సార్ ఫస్ట్ కాదు అవును. ఈ లోపు ఇటేపు నుంచి రాజుపేట, కాళేగనపేట వెళ్తారు, శివగంగా వెళ్తారు. యేసుబాబు గారు ఏంటంటే ఇప్పుడు అమ్మేద్ది అని చెప్పి మీరు రూల్ పెట్టడం తప్పులేదు. ఎందుకంటే ప్రభుత్వం ముందు వెయ్యాలి, ప్రభుత్వం దండ గౌరవించిన తర్వాత మీరు రండి. ప్రభుత్వ కార్యక్రమం కాదు సార్, ప్రైవేట్ కార్యక్రమం. కోరుకొని ఎట్లా ఉందంటే కొలరాంధ్ర పెళ్లికి వచ్చి అక్షంతలు వేసే వరకు వైసీపీ వాళ్ళు వచ్చి అక్షంతలు వేయకూడదంటే అట్లా ఇది ఎక్కడ కుదురుతుందండి సార్? అలాగే సార్, అసలు ఆయన రూట్ ఇటేపు నుంచి డైరెక్ట్ కాలేగా మీరు రూట్ చూడండి అయింది. మరి మేము ఇటు వెళ్ళిపోయి రేవతి వేసి మా వాళ్ళు వలందపాలెం అంటే నిజాంపేట నుంచి సార్ మీకు క్లాష్ అవ్వదు. మేము చెప్పింది రేవతి నిజాంపేట చూసుకొని చేస్తాను. మీరు రివర్స్ పెట్టుకోండి. ఇటు వచ్చాడు మీరు మంది లాస్ట్ ఇటు వాళ్ళు వలందపాలెం వెళ్ళిపోగానే మీరు రేవతి ఫస్ట్ రేవతి అంటున్నారు మా వాళ్ళు. రేవతి నుంచి వలందపాలెం చెల్లపూడి రిటర్న్ ఇటు వెళ్తారు. మా రిక్వెస్ట్ ఏంటంటే ఆయన రేవతి చూసుకుని వలందపాలెం వెళ్ళిపోగానే మేము రేవతికి వెళ్ళి రేవతి నుంచి నిజాంపేట చూసుకుని అతను వలందపాలెం నుంచి చిలకలపూడి క్లోజ్ అయ్యే వరకు మేము అటు వలందపాలెం రాము. మేము లాస్ట్ నుంచి మేము పెట్టుకుంటాం, రివర్స్ లేదు. బాగున్నది ఏంటంటే కొంచెం టైం సార్ ఒక మాట అండి, టైం అనేది పొద్దున పూట దండేస్తారు కానీ సాయంత్రం పూట దండేది కదా. సురేంద్ర గారు వస్తాను, కార్యక్రమానికి ఫోన్ చేస్తాను. మాకేదో పార్టీ హైకోర్టు వాళ్ళందరూ చెప్పారు మీటింగ్లు చెప్తారు, ఊరు బాగు చేసేది అందుకే అన్నాడు. రేవతి నుంచి వెళ్ళిపోతాడు కదా, మేము లాస్ట్ మామూలు రేవతి లాస్ట్ అనుకున్నాం. రేవతికి వెళ్ళి అక్కడి నుంచి నిజాంపేట ఉంటాం. మీరు అతను చెంపలపూడి లెఫ్ట్ అయ్యాకే అయితే ముందే నిజాంపేట వెళ్ళిపోవచ్చు కదా. అలాగే ముందే నిజాంపేట వెళ్ళిపోతాం. రూట్ ఉన్నారు కదా, ఊరంతా నేనే
ఈ గవర్నమెంట్ గవర్నమెంట్ అయ్యేముండవు సార్ ఊరికి సార్ ఒక మాట గుల్రావు గారు మాట చేస్తాడు మనుషులను వదులుతారా లోపలే చేస్తారు మరి గవర్నమెంట్ ఏముంది ఇక అదే కదా గుల్రావు గారు ఎవడో తలకాయ పాలు కొడతాడు ఎట్లా అవుతుంది కదా కేసే కదా పేరు నాని కొడితే కేసును గుల్రావు కొడితే కేసు లేదనేది కాదు కేసు రెండోది ఆయన డైరెక్ట్గా ఆయన ప్రోగ్రాం కాదు ఇది మాదే ప్రోగ్రాం అతనేమో ఎవరో ప్రోగ్రాంలో దూరుతున్నాడు అతను కాదు కదా మేము మైలేజ్ మేము బ్లఫ్ చేయలేము మేము అతను ముందే నేను ఫలానా ప్రోగ్రాం నాది ఇక్కడ అని ఇచ్చేయాలి కదా మీకు ఇచ్చారు కదా దాంట్లో ఎవడో ఇచ్చారా రాధారంగం పెట్టమన్నారు లక్ష ఉన్నాయి రేపు మామూలుగా వచ్చి జనవరి నుంచి కూడా వచ్చేయండి మా దగ్గర కూడా రాధారణ ఉంటుంది